యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం 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 పోదాం. అవతారమెత్తిన మూల స్థానమట మూర్తి భవించిన సత్యధామమట అవతారమెత్తిన మూల స్థానమట మూర్తి భవించిన సత్యధామమట శాంతిని నింపి సాయి ప్రేమ పంచునట చేరిన భక్తుల కల్లా జన్మధన్యమట శాంతిని నింపి సాయి ప్రేమ పంచునట చేరిన భక్తుల కల్లా జన్మధన్యమట పోదాం 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 పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం 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 పోదాం. సరిమద్దన పుట్టపర్తియట ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట ఉడమికి సరిమద్దన పుట్టపర్తియట ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట సకల దేవతలు కొలువైన నిలవట సర్వ మతములెల్ల ఒకటైన చోటట సకల దేవతలు కొలువైన నిలవట సర్వ మతములెల్ల ఒకటైన చోటట యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం పోదాం పర్తి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు. చాలా బాగా చేశారు నాన్న, గట్టిగా చప్పట్లు ఇచ్చినారులకు. ఒకసారి మళ్ళీ మనకి పర్తిని చూపించారండి వీళ్ళు. నిజంగా జన్మ ధన్యమే, అక్కడ ఆ మట్టిలో అడుగుపెట్టిన వాళ్ళు జన్మ ధన్యమే. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడా రాదండి మనకు. మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, ఎన్ని పుణ్యస్థలాలకు వెళ్ళండి, ఒకసారి పర్తికి వెళ్ళొస్తే ఆ పర్తికి వెళ్ళాలంటే కూడా యోగం ఉండాలండి. అందరూ వెళ్ళలేరు. వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఏదో విధంగా అయిపోతారు. స్వామి కృపలేంది వెళ్ళలేము. వెళ్ళిన వాళ్ళు జన్మ ధన్యమే. ఈ పిల్లలు చెప్పినట్టు చాలా బాగా చేశారు నాన్న. గట్టిగా వాళ్ళకి ఒకసారి మీ ఆశీర్వచనం తెలపండి. సరే పిల్లలందరూ మీరు బాల వికాస్కి వెళ్తున్నారు కదా, ప్రతి ఆదివారం బాల వికాస్ అమ్మ వాళ్ళని పొద్దున్నే వెళ్ళిపోతాము అని లేచి వాళ్ళని లేపి మీరు ఆదివారం వెళ్ళిపోతున్నారు కదా, ఎవరన్నా ఒక స్టూడెంట్ వచ్చి బాల వికాస్ ఎలా ఉంది, గురువులు ఏం చెప్తున్నారు, ఎలా ఉంది, ఎవరన్నా మాట్లాడతారా? అది ఒక అమ్మాయి లేచింది. గట్టిగా వెల్కమ్ చేద్దాం నాన్న. బాల వికాస్ గురించి ఒక 4 వాక్యాలు చెప్తుంది. అక్క ఇటు వచ్చేసి అక్క నువ్వు అక్కడ ఎందుకు కూర్చోవట్లేదా? అక్కడ చైన్ మీదకి వెళ్ళిపోతుంది కదా అక్క. బుడేలు మాట్లాడతావా? నీ పేరు? దేవిక. దేవిక మాట్లాడుతుందంటండి బాల వికాస్ గురించి తన ఎక్స్పీరియన్స్. నాన్న చూడరా, నా దుఃఖేసి వస్తాను. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా తరపున పాదాభివందనాలు. నా పేరు దేవిక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను బాల్య క్లాస్ విద్యార్థురాలిని. నేను బాల్య క్లాస్కి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చు ఏం నేర్చుకున్నామని.
నేను అక్కడికి వెళ్ళి స్వామి భక్తి పాటలు, భజన పాటలు, శ్లోకాలు, మంత్రాలు, ఇంకా ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలి, ఇంకా మంచి కథలు, మంచి మంచి విషయాలను నేర్చుకున్నాను. మా బాల్య క్లాస్ గురువులందరూ ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా చూసుకుంటారు. నాకు బాల్య క్లాస్లో చాలా మంచి మిత్రులు పరిచయమయ్యారు. మాకు బాల్య క్లాస్ మందిరంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 6A సన్ముఖ సాయిరాం వాళ్ళ దగ్గర మాకు బాల్య క్లాస్ చెప్తారు. పొద్దున్న 6 గంటల నుంచి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చెప్తారు. భరత్ నగర్ మందిరంలో సన్ముఖ సాయిరాం వాళ్ళ ఇంటి దగ్గర మాకు 9:30 నుంచి 11:30 వరకు క్లాసెస్ అవుతాయి. అసలు బాల్య క్లాస్ అంటే ఏంటి అంటే, బాల్య క్లాస్ అర్థం బాలులను వికాసవంతులుగా చేయడం. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఫోన్లు, టీవీలు చూసి వీటి వల్ల చెడిపోకుండా మీరు బాల్య క్లాస్కి పంపించమని సలహా ఇస్తున్నాను. సాయిరాం. ధన్యవాదాలు. సాయిరాం దేవిక, చాలా థ్యాంక్స్ నాన్న. అడగంగానే ఇలాంటి బాల వికాస్ పిల్లలు అంటే ఇదండి. అసలు ఒక మాట అడగంగానే, ఒక ప్రశ్న అడగంగానే నేను చెప్తాను. ఎంతమంది చేతులు ఎత్తారో. సమయం ఎక్కువ లేనందున ఒక్క అమ్మాయికి అవకాశం ఇవ్వగలిగాము. మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుందాం మనం ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ. అందరి పిల్లలతో మాట్లాడిద్దాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క కళ నేర్చుకున్నారు. అవన్నీ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. ఇంకొక రోజు మనము వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాము. చాలా థ్యాంక్స్ దేవిక. ఇప్పుడు మనకి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది, భజరే నంద గోపాల అని. ఆ టీంని పిలుద్దామండి. పిల్లలు రెడీగా ఉన్నారా? గోపికలు అందరూ రెడీగా ఉన్నారు. గట్టిగా మీరు ఆహ్వానించాలి వాళ్ళని మీ కరతాళ ధ్వనులతో. నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నంద భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి. భజరే
లాస్ట్ స్టెప్. భజరే నందగోపాల హరి వాళ్ళు చాలా బాగా చేశారండి. గట్టిగా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా చేశారంటే స్వామి చెప్తారు, ఎప్పుడైతే మీలో ఆనందం అభివృద్ధి చెందుతుందో అదే నా బర్త్డే అని. మనం ఓన్లీ November 23 స్వామి బర్త్డే కాదు, ఎప్పుడైతే మీలో ఆనందం పెరుగుతుందో, ఎప్పుడు అది బాగా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రతిదినం స్వామి బర్త్డేనే. ఓకేనా పిల్లలు? ఎప్పుడు ఆనందంగా ఉండండి, భయపడకండి. ఎందుకు భయపడాలి? మనం దేనికి భయపడాలి? భయం ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు భయం వస్తుంది. తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. స్వామి చెప్తారు పిల్లలకి ధైర్యంగా ఉండాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సరేనా అమ్మాయిలు? చాలా పర్ఫార్మెన్స్ అమ్మాయిలే ఉన్నాయి ఇక్కడ, అబ్బాయిలు మేమేం తక్కువ అని మా పిల్లలు తబలా పర్ఫార్మెన్స్తో వచ్చారండి. గట్టిగా వాళ్ళకి చప్పట్లు. వాళ్ళ అబ్బాయినే మళ్ళా ఎవరు అబ్బాయిలో కాదు మళ్ళీ వాళ్ళ అబ్బాయి. అరే కారుకు మొన్నే ఫోన్ పోయింది. ఫోన్ కాలు ఇప్పుడు ఏముండదు మరి, ఫోన్ పడిపోతాట. రే ఏం ఆడేసాను దొంబలి డ్రాప్ చేయాలక్క. చెప్తానులే. అరే అయ్యో ఈ టైంలో రావాలా కర్లాన్ని? శోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం సిద్ధసురాసురవందితలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టితశోభితలింగం రక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురువరపూజితలింగం సురువరపుష్పసదార్చితలింగం పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం
చిన్నారులు గట్టిగా వాళ్ళకి ఒకసారి ఆశీర్వదించాలండి. పాటలు డాన్సులే కాదు, మేము వాయిద్యాలు కూడా నేర్చుకుంటున్నాం మా బాల వికాస్లో అని ఇంకొకసారి నిరూపించారు మా పిల్లలు. గట్టిగా ఒకసారి. ఇప్పుడు బిందు అంటే వాళ్ళు గణపతి కవచం మీద డాన్స్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారండి. బిందు అంటే స్టేజ్ మీదకి రావాలి నాన్న. కూర్చోండి, కనిపిస్తుంది వాళ్ళకి. నమస్తే, కూర్చోండి. చాలా బాగా చేశారు ఈ చిన్నారులు, బాల వికాస్ చిన్నారులు. వీళ్ళని చూస్తే మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిపోయి మళ్ళీ డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలని అనిపిస్తోంది. అంత బాగా చేశారు. చాలా గట్టిగా వీళ్ళని ఆశీర్వదించుతూ స్వామి ప్రేమ వీళ్ళ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందామండి, మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పిల్లలకి మనం ఏమి ఇచ్చినా గట్టి చప్పట్లు కొట్టినా ఏమి ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. మనం అంతా చేయగలిగింది ఏంటంటే వీళ్ళు బాగా భవిష్యత్తులో చాలా పెద్దగా అయ్యి చాలా చాలా పెద్ద పదవులని ఇది చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు అయ్యప్ప పాట మీద డాన్స్ చేయడానికి అందరి దేవుళ్ళని ఆల్మోస్ట్ కవర్ చేసాం మనము, మన పిల్లలు కవర్ చేశారు. ఇది అయ్యప్ప సీజన్, ఎక్కడ చూసినా మనకు స్వాములే కనిపిస్తున్నారు, అయ్యప్ప స్వాములు. అయ్యప్ప పాట మీద డాన్స్ చేయడానికి మన పిల్లలు వస్తున్నారు. వెల్కమ్ చేద్దాం, గట్టిగా చెప్పట్లు. స్వామి స్వామి
అమ్మా దయచేసి కూర్చుంటే సౌండ్ చూడగలరు లేకపోతే చూడగలరు దయచేసి సౌండ్ చెప్పదు థ్యాంక్ యూ లోహిత ఆంటీ, చాలా బాగా చేశారు నాన్న.
స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అని అయ్యప్ప స్వామిని ఒక్కసారి కళ్ళ ముందు నిలబెట్టారు. ఈ సీజన్ అంతా మనకు ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామిని కనిపిస్తున్నారు కదండి. సో స్వామి బర్త్డేకి కానుకగా మన పిల్లలు అయ్యప్ప స్వామి పర్ఫార్మెన్స్ ఇద్దాము, అయ్యప్ప స్వామిని కూడా ఇక్కడ తీసుకురావాలని ఇలా చేశారు. చాలా చాలా అద్భుతంగా చేశారు. సమయం అయిపోతుంది, ఇంకా మనకు 3 పర్ఫార్మెన్స్లే ఉన్నాయి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఈ ఇంకొక 3-4 ప్రోగ్రామ్స్తో మనము ఈరోజు ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాము. ఒక 15 నిమిషాలు ఓపిక పడితే ఆ చిన్నారుల పర్ఫార్మెన్స్ కూడా అవుతుంది. దయచేసి అందరు కోఆపరేట్ చేయాల్సిందిగా పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అంబా భవాని అనే డాన్స్ చేయడానికి సోలో పర్ఫార్మెన్స్ మేఘన వస్తుంది. మేఘన రెడీగా ఉన్నావా? పైకి రా. మేఘనకు ఒక 5 నిమిషాలు కావాలంటండి. ఈ లోపల అదివో అల్లదివో అని వెంకటేశ్వర స్వామిని కీర్తించడానికి మన పిల్లలు వచ్చేస్తున్నారు అండి. వాళ్ళని వెల్కమ్ చేద్దామండి. అది
పద్మాక అన్నమయ్య గారు రచించి స్వరపరిచిన పాట ఇది. అందరూ అన్నమయ్య సినిమాలో చూసుంటారండి. విన్నారా అండి? పాట విన్నారా? అన్నమాచార్య కీర్తన చాలా చాలా చక్కగా ప్రదర్శించారు మన పిల్లలు. గాయత్రి అండ్ శ్రావ్య గట్టిగా చప్పట్లు వాళ్ళకి. ఇప్పుడు అంబా భవాని అనే నృత్య ప్రదర్శనతోటి మన మేఘన వస్తోంది. దా మేఘన. దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని యోగాలనే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపమమ్మ. అమ్మ చందనమై పూసిన ఒళ్ళు చూడు, అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మ ముత్తోటి మెరుపులా మోగు చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూలకు కమ్మ నీ అడుగులే అమ్మ దిక్కుల్ని తొక్కిన నడక చూడు, అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని యోగాలనే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
చెమట కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే పడిగిన ఫలములు ఇచ్చును తల్లే కంచులు కామాక్షమ్మ మధురను మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్న పూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ దశమాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి మేఘన చాలా బాగా చేసిందండి. ఒక్కసారి అమ్మవారి తల్లి ఇక్కడ వచ్చేసింది. థ్యాంక్ యూ మేఘన. అమ్మవారి గురించి మాట్లాడడానికి నాకు మాటలు లేవండి, నాకు భయం వేస్తుంది. అందరూ ఎంజాయ్ చేశారా పర్ఫార్మెన్స్ని? చాలా చాలా బాగా చేసావు మేఘన. ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు నాన్న. స్వామివారి కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మేఘనకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అంతే, చప్పట్లే కొట్టగలుగుతాం, ఇంకేం చేయలేము మనం. అసలు మాటలు రావట్లేదు. దానికి అర్హురాలు కూడా కాదు నేను చెప్పడానికి, కామెంటరీ చెప్పడానికి పాటకి. నెక్స్ట్ ఆదిపల్లి వాసివయ్య అనే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మన పావని అండ్ టీమ్. పైకి వచ్చేయాలి నాన్న. ఇంకా 2 ప్రోగ్రామ్స్ మటుకే ఉన్నాయండి మనకి. దీంతో మనము ఈరోజు ప్రోగ్రామ్ ముగించుకుందాం. అందరికీ ప్రసాదం ఉంది.
పుట్టపర్తి సామివయ్య గౌరీ జత జోడి కట్టి గంగ నెట్టుకొచ్చావయ్యా ఆదిపల్లి వాసివయ్య పుట్టపర్తి సామివయ్య గౌరీ జత జోడి కట్టి గంగ నెట్టుకొచ్చావయ్యా మా చోటలందుకో మారేడు గణపతి భక్తిలోన కొలువైన ముక్కాంటి పశుపతి ముక్కాంటి పశుపతి అవతారం ఎత్తిన అమ్మాయి రూపము ఆపదేమొచ్చిన ఆదుకునే దైవము అవతారం ఎత్తిన అమ్మాయి రూపము ఆపదేమొచ్చిన ఆదుకునే దైవము ఉండగా మాకు భయమేలనయ్యా ఉండగా మాకు భయమేలనయ్యా మమ్మేలగా సాయం మనిషిగా వచ్చివయ్యా మనిషిగా వచ్చివయ్యా జగమంతా నిండి ఉన్న అందరి బంధువయా కొండలెక్కి కూసున్న జంగమ దేవరా కొండలెక్కి కూసున్న జంగమ దేవరా కొండ తండగుండె బంగారు సమీరా బంగారు సమీరా పావని అండ్ టీం చాలా బాగా చేశారు నాన్న. ఆదిపల్లి వాసివయ్య అని. పిల్లలు మీకు ఈ స్టోరీ తెలుసా? ఆదిపల్లి సోమప్ప స్టోరీ తెలుసా? మీరు రేపు నెక్స్ట్ క్లాస్లో మీ బాల వికాస్ గురువులను అడగండి, చెప్తారు. సరేనా? కనుక్కుంటారా? స్వామి గురించి చాలా బాగా చేశారు పిల్లలు. పావని అండ్ టీం చాలా బాగా చేశారు నాన్న. గట్టిగా వీళ్ళకి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలండి. అందరికి ఆకలి వేస్తున్నాయి నాకు తెలుసు, కానీ ఇంకా ఆఖరి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఇంకొక 2-3 వాటితోటి మనం ముగించుకుందాము. ఇప్పుడు రారా వేణుగోపాల అనే డాన్స్ పర్ఫార్మెన్స్తో రిషిజ, విశ్వజ వీళ్ళిద్దరు వస్తున్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి, ముచ్చటగా ఉన్నారు. గట్టిగా వెల్కమ్ చేద్దాం వాళ్ళని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ప్రోగ్రాంకి వచ్చిన పిల్లలకు, పేరెంట్స్కి, ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చిన వారందరికీ కూడా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇక్కడ నైట్ ప్రసాదం ఇక్కడే ఉంటుంది. అందరూ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన. ప్రోగ్రాం అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది, ఇప్పుడు ఎవరు ప్రారంభం కాదు. కాబట్టి ప్రోగ్రాం అయిన తర్వాత ఈ విషయాన్ని గమనించి అందరూ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన. జై సాయిరామ్.
జయశీలా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా సార సాక్షానేరమేమి మారు బాధ కోర్వలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా పిలచిన పలుకవు నలుగకురా కరివరదా మరి మరినా అధరము ప్రోలల కనికరము గరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా పామగరిగదా మగరిగ పామగరిగ పాప గారి సరిదరి సరిద సారి సరిద సా 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 గారి సరి రి సరిద ద ద పామగరిగ ద సరిగద పా రి సరిగ సా గరి సరిద పామగరి సరిగరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా సార సాక్షానేరమేమి మారు బాధ కోర్వలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా రిషిజ విశ్వజ అక్క చెల్లెడు చాలా చక్కగా చేశారండి. చాలా ముద్దుగా చేశారు నాన్న రారవేణు గోపాబాల అని. ఇప్పుడు ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందండి. యమున అండ్ టీం వస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంతో ప్రారంభించుకున్నాం. అలాగే రేపు ఉదయం 8 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ నిర్వహించబడతాయి. 99వ బర్త్డే సందర్భంగా 99 కుటుంబాలతో మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ఈ వ్రతాలలో పాల్గొన్న వారు ఎవరైనా ఆసక్తి ఉండేవారందరూ కూడా ఇప్పుడు మాకు పేర్లు చెప్పినా పర్లేదు, రేపు ఉదయం డైరెక్ట్గా 8 గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పవిత్ర కార్తీక మాసంలో ఈ వ్రతాలు చేసుకుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ప్రార్థిస్తున్నాం. ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిలన్నీ కూడా సత్యసాయి సేవా సమితి మూసాపేట వారు అందజేస్తారు, మీకు ఇస్తారు. అయితే మీరు వ్రతానికి తెచ్చుకోవాల్సినవి ఐటమ్స్ ఏంటంటే ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, గంట, హారతి ఇవ్వటానికి హారతి ఇచ్చేది. అలాగే మీరు వీలుంటే అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, లేదన్నా ఇక్కడ ఇస్తారు. కాబట్టి దీనికి ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయడం కానీ ఏమి ఉండదు, ఉచితంగానే ఈ వ్రతాన్ని చేయించడం జరుగుద్ది. పవిత్రమైన కార్తీక మాసంలో ఎంతోమందితో ఈ వ్రతం చేస్తే ఎంతోమంది జీవితాలు బాగుపడతాయనే సంకల్పంతో ఈ శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలని సత్యసాయి సేవా సమితి మూసాపేట వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉండేవారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో రేపు ఉదయం 8 గంటలకు వచ్చి ఈ వ్రతాల్లో పాల్గొంటారని మీ ఇంటి ప్రక్క వాళ్ళకి కానీ మీ బిల్డింగ్స్లో ఎవరికైనా తెలియని వాళ్ళకి కానీ తెలియజేసి రేపు అందరినీ కూడా ఈ వ్రతాల్లో పాల్గొనే విధంగా తెలియజేస్తారని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, అలాగే వ్రతాలు ముగిసిన తర్వాత 12 గంటలకి మహాప్రసాదం మహానారాయణ సేవ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. సుమారుగా 2500 మంది అన్నదానానికి పాల్గొంటారని మేము సంకల్పించుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని తీసుకొని అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి మన సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. ఈ సత్యసాయి బాబా వారి పల్లకి ఉత్సవ కార్యక్రమం కోలాటం, తప్పెడిగుళ్ళు, భజన, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో మన మూసాపేట ప్రగతి నగర్ మరియు జనతానగర్ పురవీధులలో స్వామివారిని ఎంతో రంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లకి సేవలో స్వామివారిని ఈ కార్తీక మాసంలో పల్లకీలో భగవంతుడిని మనం పల్లకీతో మోసుకుంటూ సేవ చేసుకుని వెళ్తూ ఊరేగిస్తే దాంట్లో వచ్చిన పుణ్యలాభం ఎంతో మందికి పుణ్య ప్రతిఫలం అది అమోఘం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పల్లకి సేవలో పాల్గొంటారని కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంఘ మూసాపేట వారు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి రేపటి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామివారి ప్రేమకు పాత్రలు కావాలని హృదయపూర్వక ప్రార్థన. అలాగే ఎల్లుండి నవంబర్ 23 స్వామివారి పుట్టినరోజు పండుగ. అయితే భరత్ నగర్లో మెట్రో స్టేషన్ దగ్గర సత్యసాయి బాబా వారి సేవా కేంద్రం ఉంది. ఆ మెట్రో స్టేషన్ దగ్గర 23వ తేదీన ఉదయం 8 గంటలకి ఏకాదశి రుద్రాభిషేకం. ఈ కార్తీక మాసంలో రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పుణ్యఫలితం అమోఘంగా ఉంటుందనే ఉద్దేశంతో రుద్రాభిషేక కార్యక్రమం పెట్టాం. ఏకాదశి రుద్రాభిషేకం అంటే 11 సార్లు రుద్రాన్ని మన భక్తులే చాంట్ చేస్తామండి. అందరూ నేర్చుకున్నారు రుద్రాన్ని. కాబట్టి రుద్రం చాంట్ చేస్తూ రుద్రాభిషేకంలో అందరూ పాల్గొంటారని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. అక్కడ కూడా మధ్యాహ్నం 12 గంటలకి 23వ తేదీ శనివారం అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి భరత్ నగర్ పురవీధులలో సత్యసాయిబాబా వారి పల్లకి సేవ పల్లకోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల వివరాలన్నీ అందరూ గమనించి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని ఆ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులకి పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించబడి. జై సాయిరామ్. This is the
యమున అశ్విని చాలా బాగా చేశారు నాన్న. ఒక్కసారి వీళ్ళని ఆశీర్వదిద్దామా అండి? చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి శిరీష, అది శిరీష తొందరగా వచ్చేయాలి నాన్న. అయిపోతుంది మళ్ళీ అది ఆఫీస్ మళ్ళీ పెట్టదు.